చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారా? త్వరలో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీకి జనసేన పార్టీ రెడీ చేస్తున్నారా? ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేసిన ఒక్క సీటు సాధించలేదు. కానీ గ్రేటర్లో మాత్రం సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారా? ముఖ్యంగా సెటిలర్ ఓట్లు ఎక్కువగా ఉన్న చోట పోటీకి దిగితే గెలుపు ఖాయమని లెక్కలేసుకుంటున్నారా? అంతేకాదు, మేయర్ ఎంపికలో జనసేన కీలకంగా ఉండాలనే ఉద్దేశంతో కీలక సమావేశాలు నిర్వహిస్తూ క్యాడర్ను యాక్టివ్ చేస్తున్నారా? జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ పాలిటిక్స్పై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల తర్వాత 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించి కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు పవన్. అంతకుముందు కూడా పొత్తు వ్యవహారంలో టీడీపీకి బీజేపీకి మధ్య సయోధ్య కుదిరించే విషయంలో కూడా ముఖ్య పాత్ర పోషించారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పేరొందారు. ప్రధాని మోదీ కూడా స్వయంగా ప్రతి సభలోనూ పవన్ను ఆకాశానికి ఎత్తేస్తూ వ్యాఖ్యానించడం చూస్తూనే ఉంటున్నాం. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో యాక్టివ్గా ఉన్న జనసేనను తెలంగాణలో కూడా ఫామ్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందని తెలంగాణ జనసేన నేతలు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేసింది. కానీ పవన్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేదు. దాంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పవన్ ఫోకస్ పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్ని చోట్ల విజయం సాధించారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లోనూ జనసేన అభ్యర్థిని బరిలోకి దింపాలని పవన్ భావించారు. కానీ అనుకోని పరిస్థితుల్లో బీజేపీకి మద్దతు ప్రకటించి ప్రచారంలోనూ జనసేన నేతలు పాల్గొన్నారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో పోటీకి దిగితే మాత్రం కొన్ని సీట్లైనా గెలవచ్చని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. అందుకే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ విషయమై తెలంగాణ జనసేన నేతలంతా సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీని మరింత బలపరచడం, కార్యకర్తలను సమీకరించడం ఇప్పుడు అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. నగరంలోని ప్రతి డివిజన్లో కేడర్ను యాక్టివ్గా ఉంచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాద్లో జనసేన సత్తా చాటేందుకు పలు వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి కేడర్ను బలోపేతం చేయడం, ప్రతి డివిజన్కు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేయడం, యువత మహిళలపై దృష్టి పెట్టడం లాంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. అలాగే నాయకులు ప్రజల వద్దకు చేరుకునే డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమాలపై కూడా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు స్పష్టం చేశారు. స్థానిక ప్రజా సమస్యలు, జీహెచ్ఎంసీలో పరిష్కారం కావాల్సిన ముఖ్య అంశాలపై వర్క్ లిస్ట్ తయారు చేయాలని నేతలకు సూచించారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తారా లేక బీజేపీ మద్దతుతో బరిలోకి దిగుతారా అనేది త్వరలో తేలనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో 76 సీట్లు గెలిస్తేనే మేయర్ సీటులో కూర్చొనే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ ఎన్నికలను సవాల్గా తీసుకుంటోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవడంతో కాంగ్రెస్ శ్రేణులు చాలా యాక్టివ్ అయ్యాయి. ఎలాగైనా సరే ఈసారి ఎంఐఎం మద్దతుతో మేయర్ సీటులో కూర్చోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్లో జనసేన పార్టీ పోటీకి దిగితే గెలుపు ఓటములపై తప్పక ప్రభావం చూపుతుందని జనసేన నేతలు ఆశాభావంతో ఉన్నారు. చెదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.